ఆర్టీసీ భవనం ఎదుట ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాగకుమార్, నీరజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మాకు గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినటువంటి అన్యాయం జరిగిందండి. ఎస్సీ ఎస్టీలని పారిశ్రామిక అభివృద్ధిలో మామూలు భాగస్వాములు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఆ కోణంలో మాకు సరైనటువంటి న్యాయం చేయలేదు. 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే, సబ్సిడీలు మేము పెట్టిన వెంటనే మాకు గత 6 నెలల్లో పెట్టిన సబ్సిడీలు వెంటనే వచ్చేవి. ఇప్పుడు 4 సంవత్సరాలైనా మాకు సబ్సిడీలు రాలేదు. ఈ విషయం మీద గతంలో మేము ధర్నా చేయడం కూడా జరిగింది. చేసినప్పుడు మంత్రి గారు ఆయన ఒక హామీ ఇచ్చారు. పండగలోపు, క్రిస్మస్ లోపు మేము అడిగాము. లేదండి సంక్రాంతి లోపు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అన్నారు. సంక్రాంతి అయిపోయిందా కూడా మేము వచ్చి అడిగితే మాకు సరైన సమాధానం దొరకలేదు. మా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు మాకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. మరి మా బిడ్డల్ని మా రోడ్ల మీద పడిపోయాం. మా పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉంది. ఎవరు కూడా ఈ సంవత్సరం మేము ఎప్పుడు చేసుకోలేటువంటి పండగ కూడా చేసుకునే పరిస్థితి లేదు. పండగ కూడా పప్పు పిల్లలు నోట్లో పెట్టిన పరిస్థితి లేదు. అంత దుర్మార్గమైన స్థితి ఎప్పుడు ఈ 40 సంవత్సరాలు జరగలేదు. ఈ ప్రభుత్వం అంత దుర్మార్గంలో మమ్మల్ని నెట్టేసింది. మా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నాము, కానీ ఎంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేదు. దయచేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము అర్థిస్తున్నది ఏంటంటే, మాకు రావాల్సినటువంటి సబ్సిడీస్ ఏమైతే పెండింగ్స్ ఉన్నాయో ఈ 8,000 మంది 8,000 యూనిట్లకి రావాల్సినటువంటి 100% సబ్సిడీ రిలీజ్ చేస్తే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. దయచేసి రేవో మేము ఇక్కడే ఉంటాం, కానీ మేము మరి బయటికి వెళ్ళాం. దయచేసి మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం. గతంలో కూడా చెప్పాం, మీరు చెప్పిన మాటను మీరు నిర్వర్తించలేదు. గతంలో 1,500 కోట్లు మాకు రిలీజ్ చేస్తామని చెప్పి దాంట్లో 1,300 కోట్లు రిలీజ్ చేసి దాంట్లో మాకు రావాల్సినటువంటి వాటాలో ఒక 5% కూడా మాకు ఇవ్వలేదు. మరి గతంలో వచ్చాము, 8 రోజులు చేసాము దీక్ష. మరి ఆయన వచ్చి భర్త గారు వచ్చి చెప్పడం జరిగింది. 8 రోజులు చేసిన తర్వాత ఆయన వచ్చారు. మేము వేస్తామా 10 రోజులు టైం ఇవ్వమండి అన్నారు. మాట ఆలకించి గౌరవంగా వెళ్ళిపోయామండి ఇక్కడి నుంచి. ఇప్పుడు దాకా కూడా ఆయనకు చలనం లేదు. గవర్నమెంట్ కూడా ఏ మాట కూడా మాకు హామీ ఇవ్వలేదు. ఇస్తామని అన్నారంటే ఇంకా జరగలేదండి. మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జనవరి నెలలో వచ్చాం. ఏంటి మాకు ఇస్తా అన్నారు కదా అని భర్త గారిని అడిగితే, ఏమ్మా జగన్ హయాంలో మీరు అడగలేదు, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, మేము ఇచ్చిన భిక్ష మీరు తీసుకోవాలంటగా మాట్లాడుతున్నారు భర్త గారు. ఏంటి జగన్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా ప్రజలకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఆయన అన్యాయం చేసినట్టు కదండి మిమ్మల్ని అడుకుంటున్నాం. మీరు కూడా ఆయనకి అన్యాయం చేస్తే మేము ఏమైపోవాలి? ఎక్కడ పోయి అడుక్కోవాలి? మీరు సీఎం అంటే సీఎంనే కదా అడుగుతాం. గవర్నమెంట్ సీఎం పరిపాలన అంటే మేమందరూ వచ్చి మిమ్మల్ని కదా అడగాల. మాకు అన్యాయం చేస్తే మిమ్మల్ని అడగాల, ఇంకెవరిని అడగాలి? మమ్మల్ని అందరూ రోడ్ల మీద తిప్పుతున్నారు, భిక్షగాలు చేశారు, అడుకునే పరిస్థితి తెచ్చారు. ఈ స్కీమ్ లేనప్పుడు స్కీమ్ ఎందుకు కట్టారు? మమ్మల్ని స్కీమ్లో ఎందుకు కట్టారు? మాకు ప్రతి నెలలో ప్రతి సంవత్సరం కొడతారు, 6 నెలలు కొడతారు ఈ సబ్సిడీలు అనేది. 4 సంవత్సరాలు దాకా కొట్టకుండా ఉంటే మేము ఏమైపోవాలి? పిల్లల్ని అలా చదివించుకోవాలి, పిల్లల్ని అలా పోషించుకోవాలి. ఎంపీలకు వచ్చేసాయి, వాయిదాలు కట్టుకోకుండా బళ్ళు దాచుకున్నాం. బ్యాంకు ఇంటి మీద వచ్చి అరేంజ్మెంట్ చేస్తున్నారు. మేము చచ్చిపోవాలా బతకాలా? ఏమో బాధ మీకు బాధగా అనిపిస్తలేదా? మా ఏదైనా మీకు ఆవేదనగా అనిపిస్తలేదా? మమ్మల్ని ఎందుకు అడిపిస్తున్నారు? ఆడవాళ్ళు రోడ్డు మీద ఇప్పిస్తారా? ఆడవాళ్ళు రోడ్డు మీద ఇప్పితే 2 రోజులు మాకు శిక్ష ఇస్తారు. మీరు సబ్సిడీకి వచ్చేంతవరకు మేము వెళ్ళవండి. ముందు మీ మాట తీసుకుని మేము వెళ్ళాం కాబట్టి మీరు మాట తెప్పారు. కానీ మేము కూడా ఇక్కడ నుంచి 100 శాతం సబ్సిడీలు తెగిన ఇక్కడ నుంచి కదలవండి. అవసరమైతే ఏపీకి వెళ్ళి ఇంకా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఎలాగ దావోస్ వెళ్ళి ఇంకా వేరే పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి వాళ్ళని కూడా మాకులాగే రోడ్డు మీద ముష్టెత్తింటారా సార్? లేకపోతే ఎస్సీ ఎస్టీలన్న ఒక చులకన భావంతోనే మమ్మల్ని రోడ్డు ఎక్కించారా? అసలు మీ ఉద్దేశం ఏంటి సార్? మా సబ్సిడీస్ రిలీజ్ చేయకుండా దావోస్ వెళ్ళి మళ్ళీ కొత్త పారిశ్రామికవేత్తలను తీసుకొస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళకి తికానా లేదండి. మీరు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకైతే న్యాయం చెయ్యదు, పారిశ్రామికవేత్తలకైనా న్యాయం చేయదు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలైనా వివక్షత అయినా చూపిస్తుంది. నేను అదొక్కటే అడగదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఏ విధంగా చూపిస్తున్నారే? కేవలం ఈ పథకం పేరు జగనన్న బడుగు వికాసం అని పెట్టింది, దాని మీద వివక్షత చూపిస్తున్నారా లేదా ఎస్సీ ఎస్టీలని వివక్షత చూపిస్తున్నారా? ఇది ఒకటి మాకు క్లారిటీ కావాలి. జగనన్న బడుగు వికాసం అని ఒకటే మీకు అడ్డొస్తే కనుక మేము వెళ్ళి ఆయన్నే ఆశ్రమిస్తాం. లేదంటారా ఎస్సీ ఎస్టీలను వివక్షత చూపిస్తే చావైనా బతుకైనా ఇక్కడే చూపిస్తా. ఈ ఎస్సీ ఎస్టీలు పెట్టే ఇంత వివక్షత చూపిస్తున్నారు కదా, ఆ వాళ్ళు బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను సార్. ఇది ఒక్కదానికి అయితే మీరు సమాధానం చెప్పండి. మేమైతే 100% సబ్సిడీస్ రిలీజ్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు.